గైస్ ఈరోజు వీడియోలో సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తీసుకోవాల్సిన ఫస్ట్ వర్డ్ ఏంటి అని అంటే సెక్షువల్ ట్రాన్స్మిటేషన్లో సెక్షువల్ అంటే ఏంటి అని అంటే సెక్షువల్ ఎనర్జీ. సో ప్రతి ఒక్కరి బాడీలో సెక్షువల్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫైర్ ఎనర్జీ, ప్రతి ఒక్కరి బాడీలో ఒక ఫైర్ ఉంటుంది. అంటే మీరు మూవీస్లో చూసే ఉంటారు, అంటే మనం చనిపోయినప్పుడు ఒక దీపం ఆరిపోయింది, దీపము ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇలాంటివి మీకు విజువల్ రిప్రజెంటేషన్ చేస్తారు కదా. ఎందుకు అని అంటే మన బాడీలో ఉండే ఫైర్ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే మన బాడీలో ఉండే ఫైర్ తగ్గిపోతుందో అప్పుడు మనం కూడా చనిపోతాం అన్నమాట. సో ఈ ఫైర్ని మనము రెగ్యులేట్ చేస్తే, అంటే మన బాడీలో దీన్ని రెగ్యులేట్ చేసుకున్నాం అని అనుకోండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఒక దగ్గర దీపం కానీ క్యాండిల్ కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు అక్కడ మస్కిటోస్ కానీ ఎటువంటి కాక్రోచెస్ కానీ ఇలాంటివి దాని చుట్టుపక్కల కూడా రావు, ఎందుకంటే అవి ఫైర్కి భయపడతాయి. అండ్ యానిమల్స్, పెద్ద పెద్ద యానిమల్స్ కూడా ఫైర్కి భయపడతాయి. ఎందుకు అనంటే ఈ ఫైర్ అనేది ఇన్ఫెక్షన్స్ని అండ్ డిజీజెస్ని అన్నిటినీ దూరం చేస్తుందన్నమాట. మన బాడీలో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎన్నో ఉంటాయి గైస్. మనకి తెలియకుండానే డ్యామేజ్డ్ సెల్స్, కొంచెం డిజీజ్డ్ సెల్స్ అనేవి మన బాడీలో ఉంటూ ఉంటాయి. దానివల్ల మనకి తెలియకుండానే రోగాలు వస్తూ ఉంటాయి. అండ్ మన ఈ ఎనర్జీ అనేది మెల్లిమెల్లిగా లూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ నెగిటివ్ ఎనర్జీ వైపు అది తీసుకెళ్తుంది అనమాట. ఎందుకంటే మన సెల్స్ అనేవి ఎప్పుడైతే క్లారిటీగా ఫోకస్డ్గా పనిచేస్తాయో అప్పుడే మన బాడీ కూడా ఈ ఫైర్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో ఈ ఫైర్ అనేది ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతుందో, మనం వీక్ అవుతున్నామో అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది మనం వీక్ అవుతున్నామో, ఏదో జరుగుతుంది అని చెప్పి. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ సెక్షువల్ ఎనర్జీని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మన బాడీలో, ఖచ్చితంగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దీన్ని కనుక మనం ట్రాన్స్మ్యూట్ చేసినట్టయితే ఈ ఇన్ఫెక్షియస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, అంటే ఇప్పుడు కరోనా వచ్చింది, లేకపోతే ఇప్పుడు కొత్తగా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కదా, వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. అండ్ కొత్త సెల్స్ అనేవి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఒక కొత్త న్యూ సెల్ జనరేషన్ అనేది మీ బాడీలో జరగాలి అని అంటే ఈ ట్రాన్స్మ్యూటేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ ఇప్పుడు మనము ఈ ట్రాన్స్మ్యూటేషన్ వర్డ్ని విడదీద్దాం అనమాట. ట్రాన్స్ అంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ద ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ అంటే మన బాడీలో ఖచ్చితంగా రెండు రకాల ఎనర్జీస్ అనేవి ఉంటాయి. ఒకటి మ్యాస్కులిన్ ఎనర్జీ, ఇంకోటి ఫెమినైన్ ఎనర్జీ. సో ఈ రెండు ఎనర్జీస్ని మనం ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్లో పెట్టగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ సెక్షువల్ ఎనర్జీని మనము ట్రాన్స్మ్యూట్ చేస్తాము. అంటే ఈ రెండు ఎనర్జీస్ అనేవి అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మ్యాస్కులిన్ ఎక్కువ యాక్టివ్ ఉంటుంది, ఒకసారి ఫెమినిన్ ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. అంటే ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఒక బ్యాలెన్స్లో పెట్టగలిగితే, ఈ ఎనర్జీస్ని బ్యాలెన్స్లో పెట్టగలిగితే, ఇప్పుడు మీకు మ్యాస్కులిన్ ఎనర్జీ ఎక్కువ ఉంది అండ్ ఫెమినిన్ ఎనర్జీ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఒక అమ్మాయి గురించి ఆలోచించడం, అమ్మాయి గురించి, లేకపోతే మీరు ఒక వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే మీరు ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటే మీరు స్టేబుల్గా ఉంటారు. సెల్ఫ్ లవ్ అనేది మీలోనే పెరుగుతుందన్నమాట. అండ్ మీకు వేరే వాళ్ళ అవసరం అనేది రాదనమాట. సో మనకి ఫెమినైన్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ పెళ్ళిళ్ళు అనేవి ఎందుకు జరుగుతాయనంటే ప్రతి ఒక్కరూ ఈ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలి, లేకపోతే ఈ స్పిరిచువల్ పాత్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి. అండ్ ఎంత నాలెడ్జ్ ఇచ్చినా వాళ్ళు దాన్ని తీసుకోకుండా ఈ మాయలో, ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక మాయ కాబట్టి దాంట్లో ఎప్పుడు పడిపోతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కావాలి, సెక్షువల్ ప్లెజర్ కావాలి, ఇలాంటివి చాలా ఉంటాయి, టెంప్టేషన్స్ ఉంటాయి ఈ ప్రపంచంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చేయలేరు. కానీ పీపుల్ హూ వాంట్ టు బీ స్ట్రాంగ్, హూ వాంట్ టు వాళ్ళ పర్పస్ని, వాళ్ళ గోల్ని ఎప్పుడైతే వాళ్ళ హార్ట్లో అది ఫైర్ లాగా వెలుగుతూ ఉంటుందో వాళ్ళు మాత్రము దీన్ని చేయడానికి ఎక్కువ అది చూపిస్తారన్నమాట. అండ్ చాలామంది యోగిలు, లేకపోతే సాధన చేసే వాళ్ళు అందరూ వాళ్ళు ఎందుకు సింగిల్గా ఉంటారు, ఒంటరిగా ఉంటారు అని అంటే వాళ్ళు ఈ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకో సైడ్ వెళ్ళబుద్ధి కాదనమాట. అండ్ ఈ ప్రపంచంతో కూడా దూరంగా వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బాడీలో వాళ్ళ సోల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి. అండ్ అదే బ్యాలెన్స్ అనేది మన లైఫ్లో కూడా వస్తే మనం కూడా చాలా హ్యాపీగా
హెల్తీగా ఉండొచ్చు కాబట్టి మాట. సెకండ్ వర్డ్ ఏంటి? మ్యూటేషన్. సో ఈ మ్యూటేషన్ అనేది ఏమిటి అని అంటే గైస్, అంటే ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ అనేది కలిసి ఇంకో సెల్ని ఫామ్ చేయడం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మ్యూటేషన్ అంటారన్నమాట. అంటే ఒక సెల్ ఇది కలిసి ఇంకో సెల్ని ఫామ్ చేయడం, దీన్ని మ్యూటేషన్ అంటారు. సో ఈ మ్యూటేషన్ అనేది మన డిఎన్ఏ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ సెక్సువల్ ట్రాన్స్మిటేషన్ చేస్తామో అప్పుడు ఈ ఎనర్జీ అనేది ఇప్పుడు మన డిఎన్ఏ ఇలా ఉందనుకోండి, ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ జనరేషన్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఈ డిఎన్ఏలో ఉంటుందన్నమాట. అంటే మీ తండ్రి దగ్గర నుంచి, మీ తాతల దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళ ఎబిలిటీసే మీకు ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. వీడు తాతలా ఉన్నాడు, వీడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు అని అంటూ ఉంటారు కదా. అది ఎందుకు అని అంటే మన డిఎన్ఏలో ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే దీన్ని ట్రాన్స్మ్యూట్ చేస్తామో, ఈ ఎనర్జీస్ని క్రియేట్ చేయడం అంటే మ్యూటేషన్ అనేది జరుగుతుందో, ఇవి పెరుగుతూ మన జనరేషనల్ అంటే ఎప్పుడైతే మన తాతల ముత్తాతల నుంచి ఉండే వాళ్ళ ఎబిలిటీస్ అన్నీ మనకు వస్తాయి అన్నమాట. అండ్ దానివల్ల ఏమిటి ఉపయోగం అని అంటే మనకి సైకిక్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి గైస్. ఎందుకనంటే మీరు ఈ సెల్ జనరేషన్ మ్యూటేషన్ అనేది మన డిఎన్ఏలో జరుగుతుందో అప్పుడు మనకి ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ మనకి ఏమైనా డిజీజెస్ ఉన్నాయనుకోండి, లైక్ కొంతమందికి జనరేషనల్ నుంచి వస్తున్న షుగర్, డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ మెల్లిగా క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అండ్ అందుకే ఈ సెక్సువల్ ట్రాన్స్మిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. అండ్ ఎందుకంటే ఇవన్నీ మనకి మన తాతలకి కనిపించవు, లేకపోతే మన తాత నుంచి ఈ షుగర్ వ్యాధి లేకపోతే డయాబెటీస్ అనేది వచ్చింది అనుకుందాము, కానీ వాళ్ళ తాతకు ఉండేదా? లేదు కదా. అండ్ వాళ్ళ తాతకు ఉండేదా? లేదు కదా. సో ఇలా మనము ఆ జనరేషనల్ ప్యాటర్న్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ మనము గాడ్కి దగ్గర అవుతూ ఉంటాం అనమాట. దేవుడికి ఎప్పుడు దగ్గర అవుతాం అంటే ఈ జనరేషన్స్ అంటే ఈ తాతలు ముత్తాతలు ఎవరికో ఒకలే ఉంటారు కదా. అంటే ఫస్ట్ పుట్టినోడు ఎవడు? వాడే ఉంటాడు కదా. వాడు దేవుడికి దగ్గరగా ఖచ్చితంగా ఉంటాడు కదా. సో అక్కడికి మీరు చేరాలి అని అంటే ఈ జనరేషనల్ ప్యాటర్న్స్ అన్నిటినీ క్లియర్ చేయాలన్నమాట. చాలామంది యోగులు, సిద్ధులు లేకపోతే ఎనీవన్ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్తారు అని అంటే, వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఎందుకు అలా దేవుడికి సమర్పించుకుంటారు అని అంటే దే డోంట్ వాంట్ దిస్ లైఫ్. అంటే ఈ భూమి మీద బతకడం వాళ్ళకి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ మీరు ఎవరి వీడియోస్ అయినా చూడండి, ఇది నా లాస్ట్ లైఫ్ అంటారు. ఎందుకు అంటారు అని అంటే వాళ్ళకి ఈ భూమి మీదకి రావడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ భూమి మీదకి వస్తే నరకం అన్నమాట ఇది. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటాయి, మాయ అనేది ఉంటుంది. దీంట్లో బతకడం కన్నా దేవుళ్ళు లీనమైపోవడం, ఏకమైపోవడం చాలా మంచిది. అండ్ ఈ జనరేషన్స్ ఏవైతే ఈ జనరేషన్స్ నుంచి మోస్తున్న బరువు ఏదైతే ఉందో దాన్ని మీ కొడుకు మోయాలి, వాళ్ళ కొడుకు మోయాలి. ఇవంతా స్ట్రెస్ ఎందుకు అంటే దీనివల్లనే స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది ఇప్పుడు ఈ జనరేషన్కి ఎందుకు వస్తుంది అని అంటే ఆ జనరేషనల్ స్ట్రెస్ అంతా అంటే అప్పటి నుంచి వాళ్ళు పడే ఆ బాధలు అవి అన్నీ మన భుజాల పడిపోయి ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలో పడిపోతున్నారు గైస్. సో దీన్ని మనం ఎప్పుడైతే ట్రాన్స్మ్యూట్ చేస్తామో, ఈ ఎనర్జీస్ని ఎప్పుడైతే మనం మ్యూటేషన్ అనేది కాన్షియస్గా చేస్తామో అప్పుడు మనము దేవుడికి దగ్గర అవుతాం అన్నమాట. సో ఈ దేవుడికి దగ్గర అయ్యే ప్రాసెస్లో మనకి చాలా సైకిక్ ఎబిలిటీస్ అనేవి వస్తాయి. ఎందుకు సైకిక్ ఎబిలిటీస్ వస్తాయని మీరు నన్ను అడిగితే, ఎందుకంటే మీ తాత ముత్తాతలు ఎన్నో రకాల పూజలు చేసేవారు, పురస్కారాలు చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ ప్రపంచం గురించి, హౌ యూనివర్స్ వర్క్ అనే దాని గురించి ప్రతి ఒక్క ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడో పుట్టిన మీ తాత, స్టార్టింగ్లో పుట్టిన మీ తాత దగ్గరికి మీ ఈ జనరేషన్స్, ఈ డిఎన్ఏని మీరు యాక్టివేట్ చేస్తారు, మ్యూటేషన్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకుండే సైకిక్ ఎబిలిటీస్ వాళ్ళకి, ఎందుకంటే అప్పట్లో 6 ఫూట్ ఉండేవారు, అప్పట్లో 8 ఫూట్ ఉండేవారు అని అంటే ఆ ఒక జీన్ అనేది మీ బాడీలో రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా మన ఎనర్జీ అనేది పెరుగుతుంది అండ్ మనము వాళ్ళలా బతకడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ మనము ఎక్కువ రోజులు బతికి మన జనరేషనల్ ప్యాటర్న్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి ఇదొక ప్రాసెస్ అనమాట. సో దీన్ని చాలామంది
సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ అంటే ఏముంది అది ఇది అని అనుకుంటారు, కానీ దీంట్లో ఇంత డీటెయిల్స్ అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీన్ని ఎలా ట్రాన్స్మ్యూట్ చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏమిటి అని అంటే, మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేసి దీన్ని ఎక్కువగా ట్రాన్స్మ్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫైర్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది కదా. మనము ప్రతిరోజు మీరు సెక్షువల్ ట్రాన్స్మ్యూటేషన్ చేయాలి అని అంటే బ్రహ్మ ముహూర్తం ఈజ్ ద బెస్ట్ టైం టు ట్రాన్స్మ్యూట్ యువర్ ఎనర్జీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా సీమెన్ రిటెన్షన్ అనేది ఒక 90 days చేసిన తర్వాత, అంటే అప్పుడు మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి. కానీ ఒక 90 days తర్వాత నుంచి మీకు బెనిఫిట్స్ రావడం మొదలవుతాయి. మీకు తెలియకుండానే యూనివర్స్కి మీరు కనెక్ట్ అయిపోతారు అండ్ మీ ఎనర్జీ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్మ్యూటేషన్నే కుండలిని ఎనర్జీ అని అంటారన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేస్తామో, అంటే ఈ ప్రాసెస్లో పడతామో, ఎప్పుడైతే మన ఈ ఎనర్జీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే బేస్ ఆఫ్ ద స్పైన్, మన స్పైన్ కింద భాగంలో స్టోర్ అయి ఉంటుందన్నమాట. దీన్ని మీరు మాస్టర్బేట్ చేశారనుకోండి, అది బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇదే ఒక కాస్మిక్ ఎనర్జీ. మన బాడీలో ఉండే ఈ ఫైర్ ఎనర్జీని మనం ఎప్పుడైతే వేస్ట్ చేసేసుకుంటామో, అప్పుడు మనకుండే మైండ్లో ఉండే, మన జీన్లో ఉండే ఏవైతే సెల్స్ ఉంటాయో అవి చనిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఆ సెల్సే బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి. సో అందుకే మనం చాలా కాన్షియస్గా ఉండి ఈ సీమెన్ రిటెన్షన్ చేయాలి. అండ్ చేస్తూ మెడిటేషన్ అండ్ యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఈ ఫైర్ ఎనర్జీ అనేది మన లోపల ఈజీగా క్రియేట్ అవుతుందన్నమాట. ఇది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి ఒక దాని మీద ఫోకస్ చేసే ఒక ఎబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఆ పనిని చేయడానికి ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది మీకు. అండ్ చాలా రకాలుగా మీ సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్, మీ ఆరా అనేది పెరుగుతుంది, మీ వైబ్రేషనల్ లెవెల్ అనేది పెరుగుతుంది. మీరు మాత్రమే సంపాదించుకుంటారు, మీకు వేరే వాళ్ళ అవసరం ఉండే ప్రసక్తి లేదనమాట. సో అలా మీరు తయారైపోతారనమాట, ఒక స్టోయిక్ లాగా తయారైపోతారు. అండ్ చాలామంది పాత వీడియోలో స్టోయిక్లా ఉండాలి అని అంటే ఎలా ఉంటారు బ్రో, ఇప్పుడేమో స్టోయిక్లా ఉండాలి అని అంటున్నాం అంటే ఇట్స్ అ ప్రాక్టీస్ గైస్. మనం ఎప్పుడైతే ఈ మెడిటేషన్స్ అండ్ మన సెక్షువల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటామో ఆటోమేటిక్గా తెలియకుండానే మనం స్టోయిక్లా మారిపోతాం. ఎందుకంటే మనకి వేరే వాడితో అవసరం లేనప్పుడు మనం ఎందుకు ఎక్కువ మాట్లాడతాం, అంతే కదా. అంతే, చాలా సింపుల్. అండ్ వాళ్ళు అడిగితే మనం మాట్లాడవచ్చు, కానీ మనము కంటెంట్గా, మనము సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటే మనకి ఈ షిట్ ఏదైతే ఉందో, మాట్లాడే ఈ షిట్ అనేది అంటే ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా. సో అవన్నీ మనకు అవసరం ఉండదు. అంటే ఎందుకురా బాబు ఈ డ్రామాలంతా, నాకు పాయింట్ చెప్పు. మనకి కావాల్సింది ఆ పాయింట్ ఏదైతే ఉందో దానికి, అంటే స్ట్రైట్ త్రూ పాయింట్ చెప్పు అనే దానికి మనం ఎక్కువ అది చూపిస్తాం అనమాట, మనకు నచ్చుతుంది అది. సో ఈ కుండలిని ఎనర్జీ ఎలా యాక్టివేట్ అవుతుంది అని అంటే, మీరు ఈ సెక్షువల్ ఎనర్జీని ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారా పైకి కిందకి వెళ్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇమాజినేషన్, మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే ఈ ఎనర్జీ అనేది పైనుంచి కిందికి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ స్పైన్ నుంచి హెడ్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పి ఒక 10 minutes 20 minutes అలా కూర్చొని అబ్జర్వ్ చేయాలి. అండ్ లేకపోతే మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి, మీ బ్రెత్ కిందకి మీదకి ఎలా వెళ్తుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీకు ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో, నార్మల్గా ఉన్నప్పుడు మన శ్వాస రైట్ నుంచి కొంచెం ఎక్కువ శ్వాస తీసుకుంటామో, లెఫ్ట్ నుంచి కొంచెం తక్కువ శ్వాస తీసుకుంటాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఆగిపోయి అంటే పింగళ నాడులు ఆగిపోతాయి అనమాట. అంటే లెఫ్ట్ రైట్ నాస్ట్రిల్స్ అనేవి ఆగిపోయి ఒక సెపరేట్ నర్వ్ అనేది బాడీలో యాక్టివేట్ అవుతుంది. దాన్నే సుషుమ్నా నాడి అంటారనమాట. సో ఈ నాడి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీకు తెలియకుండానే ఒక బ్లిస్లోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే ఆ సుషుమ్నా నాడి యాక్టివేట్ అవుతుందో దట్ ఈస్ ద పాయింట్. అప్పుడు మీ సెక్షువల్ ఎనర్జీ అనేది ట్రాన్స్మ్యూట్ అవుతుంది అని చెప్పి సిగ్నల్ అన్నమాట అది. సో దాన్ని మీరు చేస్తూ ఉన్నారు అని అనుకోండి, మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో కొంతమంది చెప్పారనమాట, అంటే మన బ్రెయిన్లో క్రిస్టల్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి. అంటే క్రిస్టల్స్ అంటే
అరుదైన రకపు బండరాయిలు అనమాట. సో అవి ఏం చేస్తాయనంటే మన బ్రెయిన్లో ఉంటాయన్నమాట. సో అవి మెల్లిమెల్లిగా కరుగుతూ అంటే మీ థర్డ్ ఐ అనేది యాక్టివేట్ ఎప్పుడైతే అవుతుందో, అంటే ఫైర్ ఎనర్జీ అనేది ఇక్కడి వరకు మీరు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు అక్కడ ఉండే క్రిస్టల్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మీ బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ అవడం మొదలవుతుంది. అండ్ అది ఎప్పుడైతే జరుగుతుందో మీ గొంతుక దగ్గర ఆ అమృతం అనేది పడే ఆ ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. అంటే లిక్విడ్ తెలియకుండా ఒక కాస్మిక్ ఎనర్జీ మీ గొంతులో పడుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తారో, నేను 60 days బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేశానన్నమాట. జస్ట్ ఒక 40 days కంటిన్యూస్గా చేస్తే మీరు మీ కుండలిని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో మీకు తెలియకుండానే చాలా పవర్స్ మీకు వచ్చేస్తాయి. యూనివర్స్ మీద కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు ఏం మాట్లాడినా నిజాలు అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ మనం ఏం మాట్లాడినా చూసి మాట్లాడాలి, ఎందుకంటే అదంతా ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మనకి తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో దిస్ ఈస్ ద వీడియో గైస్ సెక్సువల్ ట్రాన్స్మిటేషన్ గురించి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.